Hi all, welcome to my channel Small Boy 360 Degree. హాయ్ డార్లింగ్ ఫ్యాన్స్, రాజా సాబ్ టీజర్ మీకు ఎలా నచ్చిందో లేదా అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో అందరూ ఒక లైక్ కొట్టి వీడియో చూసి స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, బాహుబలి నుంచి మన డార్లింగ్ ప్రభాస్ స్క్రీన్ సెలెక్షన్, స్క్రిప్ట్ సెలెక్షన్ అన్నీ ఒక రేంజ్లో మారిపోయి ఒక్కొక్క సినిమాకి డిఫరెంట్ జానర్స్ సెలెక్ట్ చేస్తున్నారు. ఒకే ఇది కాకుండా కొత్త జానర్స్ అటెంప్ట్ చేస్తున్నారు. అలాంటి ఒక అటెంప్టే హారర్ కామెడీ. మన మారుతి డైరెక్షన్లో ప్రభాస్ నటించిన సినిమా రాజా సాబ్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి చాలామంది కదా చాలా క్వశ్చన్స్, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ చేయలాగా ఇవాళ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ ఎలా ఉందో ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకున్నాం. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టీజర్ని చూస్తేనే ఇది టీజర్ కాదు, ఒక మినీ ట్రైలర్ అనే చెప్పచ్చు. ఏమంటే 2 minutesకి ఎక్కువ ఈ టీజర్ ఉంది. అండ్ ఈ టీజర్లో చూసుకుంటే ప్రభాస్ పంచి డైలాగు, ప్రభాస్ వింటేజ్ లుక్స్ అన్నీ చాలా బాగున్నాయి. మనం బుజ్జిగా టైంలో ప్రభాస్ ఎట్టున్నాడు, అలా ఒక ప్రభాస్ని మనం ఈ రాజా సాబ్లో చూస్తాము అని తెలుస్తుంది. ప్రభాస్ కామెడీ టైమింగ్ ఈ మధ్య కాలంలో ప్రభాస్ నటించిన సినిమాల్లో ఎక్కడ కామెడీకి స్పేస్ లేకుండా ఉండింది. అలాంటిది ఈ సినిమాలో ఎస్పెషల్లీ ఈ ట్రైలర్లో మనం ప్రభాస్ని ఎలా చూడాలనుకున్నాము, ఏ కామెడీ టైమింగ్తో, ఏ పంచెస్ టైమింగ్తో మన డార్లింగ్ని చూడాలనుకున్నామో అదే పంచ్ టైమింగ్స్తో డార్లింగ్ ఈ టీజర్ ఫుల్గా పంచెస్తో నింపేసేది. చాలా ఫన్నీగా ఉంది. నెక్స్ట్ హీరోయిన్స్ వచ్చి 3 హీరోయిన్స్ ఉన్నారు. అండ్ ముగ్గురితోటి మన డార్లింగ్ చేసే రొమాన్స్ వచ్చి చాలా ఫ్రెష్గా ఉందనిపించింది. అండ్ మాళవిక మోహన్తో చెప్పే ఆ డైలాగులు అండ్ దెయ్యంతో మాట్లాడే డైలాగులు అన్నీ చాలా ఫన్నీగా ఉన్నాయనిపించింది. నెక్స్ట్ ఈ సినిమాకి ఈ సంజయ్ దత్ వచ్చి నటిస్తున్నారు. ఈ సినిమాలో సంజయ్ దత్ రోల్ వచ్చి చాలా ఒక విలన్ రోల్ లాగా అనిపిస్తుంది. సో అండ్ ఈ టీజర్ ప్రకారం ఎక్కడ మనకి స్టోరీని రివీల్ చేయకుండానే మనకి టీజర్ ఫుల్గా ఒక హైప్ని మారుతి గారు తెప్పించారు. చాలా బాగా అనిపించింది. అండ్ ఈ టీజర్ని చూస్తే మనకి చాలా విఎఫ్ఎక్స్ చాలా గ్రాండియర్గా టీజర్ని దింపేశారు. ఇంత ఒక రకమైన ఈ మధ్యకాలంలో హారర్ కామెడీ సినిమాలు మనం చూసింది లేదని చెప్పాలి. అండ్ హారర్ వచ్చేలేకి విఎఫ్ఎక్స్ మెయిన్. ఈ సినిమాలో చూసేలేకి ఈ టీజర్లో మెయిన్గా విఎఫ్ఎక్స్ చాలా బాగుందని చెప్పలేకపోయినా కానీ బాగుంది అని చెప్పాలి అనుకుంటున్నా. మెయిన్గా ఒక సీన్ ఉంది, క్యాట్ వచ్చి మెట్లలోంచి నది వచ్చే సీన్. ఆ సీన్లో వచ్చి అది క్యాట్ బాగా విఎఫ్ఎక్స్ లాగా తెలిసిపోతుంది. అదేలాగా ఏనుగులు అవన్నీ కొంచెం ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ చేసి ఆ సినిమా టైంకి రిలీజ్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇంకోటి ఆ గోస్ట్ తల కిందులుగా ఒక దెయ్యం వసంతి టీజర్లో అది వచ్చి మనకి థియేటర్లో చూసేందుకు ఆ భయం ఉందే కదా, కొంచెం మనం జూమ్ చేసి పాజ్ చేసి చూస్తే అంతగా భయం అనిపించలే. కానీ థియేటర్లో అది రెక్టిఫై అవద్ది అనుకుంటుందా. అండ్ 3 హీరోయిన్లు అండ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ ప్రభాస్ని 2 గెటప్లు చూపిస్తున్నారు అని అనుకుంటున్నాం మనం. అండ్ ఈ సినిమా వచ్చి December 5 రిలీజ్ చేస్తామని టీజర్లోనూ అనౌన్స్ చేస్తున్నారు. సో ఇంకా చాలా రోజులు ఉంది. ఈ చాలా రోజుల్లో ఇంకెక్కడా పోస్ట్పోన్ కాకుండా ఈ సినిమాని December 5 తీసుకొస్తారా, లేకుంటే మరి మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గురించి తెలిసిందే, చెప్పిన టైంలో ఏదో చెప్పినట్టు రిలీజ్ చేయవు. సో
ఈ సినిమా మళ్ళీ వాయిదా పడద్దా, కానీ డిసెంబర్ 5కి వచ్చేస్తుందా అని చూడాలి. ఓవరాల్గా ఈ టీజర్ వచ్చి చాలా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ వచ్చిన ఒక టైటిల్ రిలీజ్ టీజర్ కన్నా ఇది ఇంకా బాగా అనిపించిందని చెప్పాలి. ఓవరాల్ ఈ రాజా సాబ్ వచ్చి ఖచ్చితంగా మన ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ తెలుగు ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేస్తుంది అని అనుకుంటున్నాము. ఇలాంటి వీడియోలు మీ ముందుకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. డార్లింగ్ ఫ్యాన్స్ మర్చిపోకండి, ఈ బెల్ బటన్ని ప్రెస్ చేయండి, మన డార్లింగ్ పవర్ని చూపించండి. థ్యాంక్ యూ.